హాయ్ అండి. ఈరోజైతే నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేశానండి. దానికోసం అయితే ఒక 4 ఎగ్స్ వరకు తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక 10, 15 వెల్లుల్లి రేకలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కొద్దిగా మిరియాలు తీసుకున్నానండి. ఒక 10 మిరియాల వరకు తీసుకున్నాను. దానిలోనే చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక యాలిక, 2 లవంగాలు వేసుకొని, సరిపడా కారం, సాల్ట్ కూడా వేసుకొని మెత్తని పొడిలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎగ్స్ అయితే సగానికి కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకున్నానండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పొడిని మొత్తాన్ని వేసుకున్నాను. వేసుకొని కలుపుకుంటా మొత్తాన్ని దగ్గరికి ఫ్రై చేసుకున్నానండి. వెల్లుల్లి వేసాం కదా! అది మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకుని ఎగ్స్‌కి ఉప్పు, కారం, మసాలాలు పట్టేటట్టు దగ్గరికి కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎగ్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.